Hi everyone. So I want to share this success story of Dilip. ఓకే, దిలీప్ చాలా అంటే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. చూడండి, ఇతను సైకిల్ మీద వస్తాడు మన ఇన్స్టిట్యూట్కి. ఇదే సైకిల్ మీదనే మనం రెఫర్ చేసిన కంపెనీకి కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఓకే, నా పాత రోజులు గుర్తొచ్చాయి, అందుకే నేను కూడా సైకిల్ ట్రై చేశా. ఓకే, చాలా రోజులైంది సైకిల్ తొక్కి. ఒకసారి ట్రై చేశా ఎలా ఉంది ఆ సైకిల్ అని. బట్ ఆ సైకిల్ అయితే బ్రేక్స్ లేవు, ఏం లేవు. ఎలా మేనేజ్ చేస్తున్నాడో ఆ అబ్బాయి మాత్రం గ్రేట్. సో ఈ సక్సెస్ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, చాలామందికి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. కైండ్లీ వాచ్ టిల్ ద ఎండ్. ఓకే, లెట్స్ సీ దిలీప్ సక్సెస్ స్టోరీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తుంగభద్ర నెట్వర్క్. సో ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ డే అట్ కూకట్పల్లి కేబిహెచ్పి బ్రాంచ్. ఈ లాస్ట్ వీక్ చాలామంది సెలెక్ట్ అయ్యారు కదా, అందరినీ పిలిపించాను. సో ఒక స్పెషల్ పీపుల్ ఉన్నారండి, ఒక ఇద్దరు. సో ఏంటంటే దే డిడ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఓకే, వాళ్ళ మాటల్లోనే విందాము. సో యా, ఒక అబ్బాయి అయితే సైకిల్ వేసుకొని వస్తాడు, ఇంటర్వ్యూ కూడా సైకిల్ వేసుకొని వెళ్ళాడు. సో లెట్ మీ కాల్ హిమ్. సో యా, దిలీప్ కమ్. దిస్ ఈజ్ అ గాయ్. ఓకే, దిస్ ఈజ్ అ గాయ్. He did a plenty of hard work. So let me ask all the questions to him. Okay, we can listen everything from his words. Okay, so how are you feeling, Dilip, after getting a job? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీంట్లోకి జాయిన్ కావడానికి చాలా కష్టపడ్డానన్న. అంటే నాకేం తెలియదు, ఇక్కడికి రావడానికి ఎక్కడి నుంచో వచ్చాను. ఇక్కడ జాయిన్ కానీ అక్కడిక్కడ అందరిని అడిగాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. తర్వాత నేను యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ చూస్తా అంటే మన ఫస్ట్ దొరికిందన్న. జస్ట్ వీడియోస్ చూస్తా అంటే నెట్వర్కింగ్ పైన చూశాను. అది ఐటీనా నాన్ ఐటీనా అని చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత అది ఐటీ అని తెలిసింది. తర్వాత మళ్ళీ మన ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రమేష్ అన్న ఆ రోజు నాకు ఎదురుపడ్డారు. అప్పుడు కూడా అడిగాను, నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదన్న. బ్యాక్గ్రౌండ్ నేను పక్కన పెట్టాలని, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం లేదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్గా నువ్వు 1 month నీకు 15 days లోపు నేను జాబ్ ఇప్పిస్తాను అంటే అతనే చెప్పాడు. జస్ట్ ఆఫర్ మనకి ఇలా ఉంది అట్లా వెళ్ళండి. తనే పోయి జాబ్ ఏం మనకి ఇప్పియాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రండి, మీరు చూడండి, నా కోర్స్ నచ్చితేనే జాయిన్ కావండి, లేకపోతే వద్దు వెళ్ళిపోండి, ఏముంది. తర్వాత 25 days కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. నన్ను 15 days లోపలనే పంపిస్తా అన్నారు. కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. తర్వాత 25 days కంప్లీట్ అయిపోయింది. తర్వాత వరుణ్ అన్న, సత్య అన్న, రాజేష్ అన్న, వినయ్ అన్న, వాళ్ళు హెల్ప్ చేసినట్టు ఎవరు హెల్ప్ చేయరు, నేను ముందుగానే చెప్తున్నా. దగ్గరుండి మనకు వాళ్ళ ఇంట్లో మనుషులాగా చూసుకుంటారు. నువ్వు రాత్రి 12 గంటలకు ఫోన్ చేయి, నాకు ఈ డౌట్ ఉందను వెంటనే ఎవరో ఒకరు రెస్పాన్స్. ఆన్లైన్లోనే ఉంటారు, వాళ్ళు పనుకుంటారో లేదో మనకు తెలియదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు దీనిపైన ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో వర్క్ పైన తెలియదు, కానీ వాళ్ళ జీతాలు వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు మనకి ఆ టైంలో కూడా రెస్పాండ్ అవుతానంటే అది మనం అదృష్టవంతులు. ఈ కొన్ని నెట్వర్క్ ఉంటాయి, కొన్ని కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు తుంగభద్ర నెట్వర్క్ మనకు తెలుసు, ఈ టైం ఏదో బాగుంది వచ్చినాం జాయిన్ అయిపోయినా అనుకున్నాం. అది వేరేటి కూడా అలాగే ఉంటాయి, కానీ తుంగభద్ర అలాంటిది కాదు. ప్రతి దగ్గరుండి మనకు రెస్పాన్సిబిలిటీ. జాబ్ వచ్చిందాక వెంటపడే ఉంటారు. నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను అన్నకు ఫోన్ చేసిన, నీకు ఏ టైంలో కాదు, నువ్వు ఎప్పుడైనా కాదు, 10 ఏళ్ళ తర్వాత అయినా రాపో అన్న, నాకు ఏదో అన్న ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు, జాయిన్ అయిపోయినా ఎట్లుంటుంది ఫీల్ వరకు అది ఇది అని చెప్పాను. నువ్వు ఫస్ట్ జాయిన్గా 1 year తర్వాత నువ్వు మళ్ళీ నాకు అడిగిరా, తర్వాత నేను చూసుకుంటా కదా, నువ్వు ఏం భయపడితే ఫస్ట్ జాయిన్ అయిపో అన్నాడు. జాయిన్ అయిపోయాను. July 25th నా జాయినింగ్ డేటు వచ్చింది. ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది? ఇంటర్వ్యూ July 11 అన్న. July 11th ఇంటర్వ్యూ జరిగింది. సో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు? ఓఎస్ఐ మోడల్స్, తర్వాత ఆర్పు, పింగు, డిహెచ్సిపి, ఐసిఎంపి ప్రోటోకాల్స్, తర్వాత ఓఎస్పిఎఫ్ డెప్త్గా అడుగుతున్నారు. తర్వాత బీజీపీ మేము ఫ్రెషర్ కాబట్టి లైట్గా చెప్పేశాను. ఓకే, సో ఫైన్. ఐ హర్డ్, హౌ ఈజ్ యువర్ మామ్ నౌ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మకి ఏం తెలియదు, జాబ్ వచ్చిందని చెప్పినా కానీ మా అమ్మ అంత సాటిస్ఫై కాదు. ఎందుకంటే మా అమ్మ ఏం చదువుకోలే, మా అమ్మకి ఏం రాదు. మా అమ్మను మోసం చేయొచ్చు, నేను ఇక్కడ దీనికాడికి వచ్చి అట్లా ఇదిలో మరి తిరుగుతా ఏదైనా చేయగలగచ్చు, కానీ నేను అట్లేం చేయలే. నేను ఫస్ట్ జాయిన్ అయ్యే ముందు కూడా వరుణన్న దగ్గరికి వచ్చా. జాయిన్ అయ్యే ముందు కూడా, అన్న ఇట్లా పరిస్థితి అన్న, అమౌంట్ కూడా కొంత తగ్గించుకొని అన్న అంటే, అప్పుడు ఫీ ఇన్వెస్ట్మెంట్ ఉంది తమ్ముడు, నేను సజెషన్ ఇస్తాను, నువ్వు చేసుకో అని చెప్పినాడు. అప్పుడు నా దగ్గర లేదు, సర్టిఫికేట్ లేదు. అన్న ఇట్లా 1 week తర్వాత ఇస్తాను వంశీ నాకు కాల్ చేసి, అప్పుడు సరే నువ్వు జాయిన్ అయిపో, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఇప్పుడే లేట్ అయ్యింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాయిన్ గా, దాన్ని నేను చూసుకుంటా అని చెప్పాడు. 1 week కాదు, 2-3 days లోపల అప్లై చేసేసిన, వచ్చేసింది, వంశానికి సబ్మిట్ చేసేసిన. అప్పుడు యువర్ ఏ ఫీ రింబర్స్మెంట్ స్టూడెంట్. ఎస్ సార్. సో జాబ్లో జాయిన్ అయిపోయావా? అయిపోయింది. రేపు రమ్మని చెప్పారా.
అంటే ఇంకా రేపు టుమారో నా జాయిన్ అవును, అంటే లెటర్ ఇచ్చేసి ఆ అమ్మకి హెల్త్ బాగాలేక నేను ఇట్లా చెప్పాను హెచ్ఆర్ సార్కు, సరే చూసుకొని వచ్చామని చెప్పారు. సో ఇప్పుడు అంతా ఓకేనా, అమ్మకి అంతా ఓకేనా? అంత ఓకే అన్న. కంగ్రాచులేషన్స్ మ్యాన్. సో ఐ వాజ్ సో హ్యాపీ బికాస్ హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ. వాళ్ళ మమ్మీకి కూడా హెల్త్ బాగాలేదు జనరల్గా. హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ మదర్. ఓకే, బట్ ద థింగ్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ చాలా. బట్ ఈ అబ్బాయి ఇన్స్టిట్యూట్కి డైలీ సైకిల్లో వచ్చేవాడు. అండ్ ఇంటర్వ్యూకి కూడా మేము రెఫర్ చేస్తే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూర్ కాల్ చేస్తాడు, ఏంటంటే ఈ అబ్బాయి సైకిల్ వచ్చాడు అని. సైకిల్ వచ్చారు కదా, ఎలా పర్ఫామ్ చేశాడని అడిగాము. యా ఈజ్ గుడ్. సో దట్ ఈస్ ఇట్. ఎట్లా వచ్చామని కాదు, కొట్టామా లేదా అంతే కదా. స్కిల్ డస్ మ్యాటర్ మనకి. సో ఎందుకంటే చాలామంది జాబ్ అనేది ఒక స్టేటస్ లాగా చూస్తారు. ఏంటి నాకు పెళ్ళి కుదిరింది జాబ్ కావాలని. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వాళ్ళ కాడ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఎట్లున్నా సరే జాబ్ ఈజ్ జాబ్. ఓకే, సో ఉద్యోగం పురుష లక్షణం అంటాం. ఒక ఫ్యామిలీని కాపాడుతుంది జాబు. నేను కూడా ఒక 13 years బ్యాక్ నా జాబ్ కూడా ఇంతే సేమ్. మాకు అప్పుడు ఇంకా 8,000 రూపీసే. బట్ దీస్ గైస్ ఆర్ గెటింగ్ గుడ్, అట్లీస్ట్ 20+ కొడుతున్నారు. గ్రేట్ యాక్చువల్లీ. సో యా, అంటే ఏమని చెప్తున్నానంటే ఈ వీడియో ద్వారా, సో మీరు కెరీర్ గ్యాప్ ఉన్నా, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా, ఏమైనా ఉన్నా, ఎవరైనా ఎగతాళి చేసినా అవన్నీ పక్కన పెట్టేసి జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటే కళ్ళు మూసుకొని, ఇదనే కాదు ఈ ఇన్స్టిట్యూట్ అనే కాదు ఎక్కడైనా సరే ప్రయత్నించండి, ఖచ్చితంగా వస్తుంది అది. సో కంగ్రాచులేషన్స్ దిలీప్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకోటి నేనేం చెప్పగలుగుతానంటే, నన్ను క్యాండిడేట్స్ నాకు 2-3 వచ్చి లింక్డ్ఇన్లో మెసేజ్ చేశారు, ఎలా ఎట్టుంది మీ కోర్సు అని అడిగారు. ఇప్పటికి కాలం నేను అబద్ధం అని చెప్పలేదు, కానీ లింక్డ్ఇన్లో నేను చూపిస్తా, ప్రూఫ్లతో సహా చూపిస్తా, నా దగ్గర ఉంది కాబట్టి. నేను ఒకే మాట చెప్పిన, ఒక్కసారి మా ఇన్స్టిట్యూట్కి రండి, వాళ్ళు ఎలా చూసుకుంటారో మీ ఇష్టం, మీరు జాయిన్ కావచ్చు కాకపోవచ్చు, ఒకసారి రండి, చెక్ చేసుకున్న తర్వాత జాయిన్ అయిపోయినని కూడా చెప్పిన. పాస్వర్డ్ చెప్పండి అని కూడా అడుగుతున్నారు. అట్లా మేము చెప్పకూడదు, ఎందుకంటే మాకంటూ సీక్రెట్స్ ఉన్నాయి. అలా చెప్తే మా కంపెనీ మోసం అవుతుంది కదా, అందుకని అలా కూడా చెప్పలేదు. ఫస్ట్ ఇడికి రండి, తర్వాత జాయిన్ అయిపోండి, తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే నేను ఫీ రింబర్స్మెంట్ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే, నేను కూడా ఫీ రింబర్స్మెంట్ స్టూడెంటే కాబట్టి అందరికీ అది ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. సో అందుకే ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ప్రొవైడ్ జాబ్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పాజిటివ్ వర్డ్స్ మ్యాన్. యా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సరే బాయ్ మరి, హాయ్ చెప్పు. బాయ్ మరి. తక్కువ నీ మీద ఒక డాక్యుమెంట్ చేయాలనుకున్నా నేను, ఇంకా టైం లేదు, నువ్వు ఇప్పుడు చేస్తే నేను దీన్ని ఎడిటింగ్ చేసుకుంటా. ఇల్లు కాంగా. బాయ్ మరి, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, బాయ్. ఆ సైకిల్ ఎట్లా